నామినేటెడ్ పదవుల పంపకంలో కూటమి సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని చైర్మన్ పదవులను భర్తీ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. తిరుమలలో లడ్డు వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో చైర్మన్ పదవి ఇప్పుడు ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ టీటీడీ చైర్మన్ రేసులో ఉన్న లీడర్స్ ఎవరు? లెట్స్ వాచ్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ ఎంపికపై ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ చైర్మన్ పదవి కోసం చాలా మంది నేతల పేర్లు బయటకు రావడం, వెంటనే అంతా తూచనడం జరిగిపోతుంది. ఇంతకీ టీటీడీ చైర్మన్ గా ఎవరిని చంద్రబాబు నియమిస్తారు, ఆ పదవి ఎవరిని వరించబోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను కూటమి సర్కార్ ప్రకటించింది. కానీ టీటీడీ బోర్డు చైర్మన్ ఎంపికను మాత్రం వాయిదా వేసింది. ప్రస్తుతం తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో కొత్త చైర్మన్ ఎవరు అనే దానిపై ఎడతెగని ఉత్కంఠ నెలకొందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం చాలా మంది లీడర్లను సీఎం చంద్రబాబు పరిశీలించినట్టు తెలిసింది. మొన్నటి వరకు చైర్మన్ పదవిని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి స్వీకరించేందుకు ఆయన నిరాకరించడంతో మరో పేరు తెరమీదకి వచ్చింది. ప్రముఖ తెలుగు టీవీ చైర్మన్ కు ఆ పదవి వరించింది. అధికార ప్రకటనే తరువాయి అన్నట్టు టాక్ వినిపించింది. కానీ అది జరగలేదు. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవిని చంద్రబాబు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే ఆ పదవి స్వీకరించేందుకు ఆయన కూడా ఆసక్తిగా లేకపోవడంతో వాయిదా పడినట్టు తెలిసింది. అంతలోపే మరిన్ని పేర్లు తెరమీదకి వచ్చాయి. తాజాగా టీటీడీ చైర్మన్ పదవిని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఎన్వి రమణకు చైర్మన్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఈ పదవి స్వీకరించేందుకు ఎన్వి రమణ కూడా ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ఇక్కడే మరో ప్రచారం కూడా జరుగుతుంది. టీటీడీలో కొత్తగా డిప్యూటీ చైర్మన్ పదవిని కూడా క్రియేట్ చేస్తున్నట్టు సమాచారం. ఈ పదవిని ఓ టీవీ ఛానల్ అధినేతకు ఇవ్వాలని సీఎం ఆలోచనగా ఉందట. ప్రస్తుతం తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతుంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ ఆరోపణలపై ప్రతిపక్ష వైసీపీ కూడా అంతే ధీటుగా సమాధానమిస్తుంది. ఇదే సమయంలో తిరుమల కొండకు జగన్ వెళ్తారని ప్రచారం జరగడం, అంతలోపే రద్దు కావడం జరిగిపోయాయి. ఈ తరుణంలో కూటమి సర్కార్కు టీటీడీ చైర్మన్ ఎంపిక కత్తి మీద సాముగా మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే టీటీడీ బోర్డు పదవుల కోసం కూడా టీడీపీ నేతలు తీవ్ర పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే చిత్తూరు జిల్లా పొంగనూరుకు చెందిన టీడీపీ నేత మాదిరాజు లక్ష్మణరాజు బోర్డు పదవిపై గంపెడాసలు పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ పదవిని దక్కించుకునేందుకు పలువురు టీడీపీ నేతల ద్వారా ఆయన లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే లక్ష్మణరాజుకు బోర్డు పదవి ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు. మొత్తంగా టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిందని చర్చ జరుగుతుంది.